నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పొడి భూములకు హక్కు కల్పిస్తాం. ఇంద్రవెల్లిలో గిరిజనులకు హామీ ఇచ్చిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. సమాజ శాంతి భద్రతల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాంలు ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించామన్న గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్. సనత్ నగర్లో 8 ఏళ్ల బాలుడి హత్య, చంపేసి డ్రమ్ములో మృతదేహాన్ని పెట్టి నాలాలో పడేసిన దుండగుడు. అల్లా దీవెనలతో సీఎం కేసీఆర్ భారత ప్రధాని కావాలి. మసీదులో ప్రార్థించినట్లు తెలిపిన పీఎస్సీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసము ఆదివాసీ గిరిజనులు పోరాటం చేసి అమరులయ్యారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మేలుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా అడవి బిడ్డలు, గిరిజనులు మేలుకోవాలని తెలిపారు. కేసీఆర్ చేసిన ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని మాటిచ్చి బంగారు తెలంగాణ అయ్యింది అంటే కేసీఆర్ కుటుంబానికే తప్ప ఇంతవరకు ఎవరికీ కాలేదన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడుతుందని వాగ్దానం చేస్తున్నానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పొడి భూములకు హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా హామీ ఇస్తున్నానని తెలిపారు. అందుకే ప్రజలందరూ మేరుకోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడుతుంది. మళ్ళొక్కసారి వాగ్దానం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల ఇప్పటికే పోడు భూముల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తం అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పోడు భూమికి మేము హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మాటిస్తుంది. అంతేకాదు ఎస్టీలకు, గిరిజనులకు, అడవి బిడ్డలకు చదువు సౌకర్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఇల్లులు లేవు, కనీసం కరెంటు, బాత్రూములు కూడా లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ విద్య అయినా, వైద్యమైన, ప్రతి విధంగా ఉద్యోగాలకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 3,30,000 ఎకరాలకు హక్కు కల్పించారు, మిగిలిన భూమి అంతటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ హక్కు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. సమాజ శాంతి భద్రతల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఇందిరానగర్ పరిసర ప్రాంతాలలో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ గంజాయి తాగే పిల్లల విషయంలో కౌన్సిలింగ్ ఇస్తామని, అలాగే ఎలాంటి నేర సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చదువు మధ్యలో ఆగిపోయిన పిల్లలకు తిరిగి చదివించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. అపరిచిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ తెలిపారు. ఈరోజు మా రామగుండం కమిషనర్ గారైన గౌరవనీయులైన శ్రీమతి రెమ్మ రాజేశ్వర్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డీసీపీ పెద్దపల్లి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఒక ఆధ్వర్యంలో నేను మరియు 5 సిఐలు, 8 మంది ఎస్ఐలు, అదేవిధంగా సిబ్బంది మొత్తం కలిపి 70 మంది ఈరోజు కాటన్ అండ్ మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇంద్రనగర్ కాలనీలో. దీనిలో భాగంగా మనకు 42 2 వీలర్స్, 6 3 వీలర్స్, ఒక 4 వీలర్, ఓవరాల్గా 49 వెహికల్స్
మనం సీజ్ చేయడం జరిగింది. వీటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసి దాన్ని ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేని వాటికి ఫైన్ చేసి వాళ్ళకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ తిరిగితే డ్రాప్ అవుట్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ డ్రాప్ అవుట్స్ని కన్సర్న్ ఈ డివిజన్కు ఈ సెక్టర్కి ఉన్న ఎస్ఐ గారు ప్లస్ సిఐ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళు మళ్ళా స్కూల్కి పంపించడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో గంజా తాగే పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. సో వారి యొక్క కూడా సేకరించి ఇది ఓన్లీ కన్సంప్షన్ జోన్ కాబట్టి వాళ్ళది కూడా వివరాలు తెలుసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సీసీటీవీలు చాలా తక్కువ ఉన్నాయి. సీసీటీవీల గురించి కూడా వీళ్ళకు అవగాహన పెట్టి ఆ సీసీటీవీల గురించి వీళ్ళకి చెప్పడం జరిగింది. సీసీటీవీలు కూడా త్వరలో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లలు ఏదైతే ఉందో వెహికల్స్ ఫాస్ట్గా పోవడం కానీ ఫాస్ట్ డ్రైవింగ్ కానీ వాటి గురించి కూడా అవగాహన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మిగతా అంటే వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా విషయాలు చేసినాయి. దాన్ని మేము పోలీస్ వాళ్ళ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ల గురించి సైబర్ క్రైమ్లో 193 ఇమీడియట్గా దాన్ని చేయడం కానీ అన్నెసరీ అన్నోన్ సైట్లకు వెళ్ళి లేకపోతే అన్నెసరీ ఏదైతే లింకులు వస్తాయో వాటిని లింక్ క్లిక్ చేసి అది వాళ్ళ వల్ల పడొద్దు అని వీళ్ళకు అవగాహన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలావుద్దీన్ కోటి కాలనీలో 8 ఏళ్ల అబ్దుల్ వాహిద్ నిన్న సాయంత్రం పాఠశాల నుండి వచ్చి నమాజ్కు వెళ్తూ ఉండగా వారి ఇంటి దగ్గరే ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి కళ్ళలో పడ్డాడు. మస్జిద్ దగ్గర చూసిన ఆ బాలుడిని మాయమాటలు చెప్పి ఓఆర్ఎస్ తాగించాడు. ఆ బాలుడిని తన ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో మృతదేహాన్ని పెట్టి నాలాలో పడేశాడు. బాలుడి తల్లిదండ్రులు బంధువులు ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తూ ఉండగా బాలుడి సీసీ ఫుటేజ్ వివరాలు పరిశీలించారు. ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై బాలుడి బంధువులు దాడి చేశారు. సనత్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 8 साल का बच्चा, मेरा छोटा बच्चा, ले जाके उसको ओआरएस पिला के ऐसा करा, मार के डब्बे में बंद करके रख के आया डब्बे में। अल्लाह, मेरा बच्चा नमाज को गया था, वहाँ से लाया मस्जिद में से बच्चे को मेरे। ओआरएस ला के पिला के उसको लेके गया मेरा बच्चा। फिर मेरे साथ ढूंढने को भी लग रहा, मिला क्या पूछ रहा मेरा बच्चा। ये क्या टाइम पे हुआ था मगर? मेरा बच्चा 4:45 को स्कूल से आया, 5 बजे नमाज को उतरा। उन्हें जब हमारे पास ही था बच्चा आए, जब बच्चा नीचे उतरा तो उसके साथ भी उतरा उन्हें, तो हम समझे उसके घर को गया, बच्चा नमाज को गया। बच्चे को मस्जिद में से बुला के उसको ओआरएस मंगाया करते, अपन घर को चले गया। बच्चा वहाँ गया, वो वारस देने गया, उसको अंदर ही कर दिया। उसको वो कैमरे में बता रहा अंदर जाते हुआ है इमरान, बाहर नहीं निकला। बोले तो नहीं चले गया, उन्हें मेरे को वो वारस दे के चले गया। यही बोल रहा, हम ढूंढ रहे पूरा, तो हमारे साथ अपन भी ढूंढ रहा बच्चे को, आटे में डाल के भेज के हमारे साथ ढूंढ रहा बच्चे को। जी, मेरा भांजा था अब्दुल वाहिद खान, भतीजा मेरा, उसको कल 5 बजे अंदर लेके चले गया घर में। इमरान ले जाके उसको 5 बजे से अंदर ले जाके मार दिया घर में ले जाके। किन्नर है, छिक्का है, वो बस्ती में रहता हमारे 4-5 घरों के बाजू में रहता। अंदर ले गया उसको, लास्ट घर में लोकेशन उसका वही था बच्चे का। हमारे लास्ट कैमरे में देखे उसको, तो वही कैमरे में दिखा उन्हें। जो घर में गया तो फिर निकले नहीं हमारा भतीजा बाहर। हाँ, ओआरएस के बहाने को पिलाते हुए दवा डाल के पिला के ले जाके जब का जब ही मार दिया अंदर, गला दबा के मार के फिर हाथा पैरा मुंडी सब तोड़ दिया उसकी। उसमें शामिल है उसकी बहन शबाना, रेशमा, उसका भौनी जहांगीर, इम्तियाज़, शहबाश, अरबास, ये पूरे लोग मिल के मारे से डम करे सोलना। ऑटो वाला भी आया था, उसमें सब मार के उसको पूरा नहीं वो ड्रम में रखे, ड्रम में लिख जा पूरा तोड़ के हाथा पूरा ड्रम में रख के फिर थैले में लिख जाके पूरा देखे हम उसको, वीडियो भी है पूरा। नाले में फेंके लिख जाके उसको।
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 300 కుటుంబాలకు చీరలు, పోషక ఆహార పదార్థాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటారం పీఎస్సీఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి అందజేశారు. నియోజకవర్గం ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చల్లా నారాయణ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని పట్టణంలోని జామా మసీద్, పెద్ద మసీదులలో ముస్లింలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లా దీవెనలతో సీఎం కేసీఆర్ భారత ప్రధాని కావాలని ప్రార్థించినట్లు చల్లా నారాయణ రెడ్డి తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముస్లిం సోదరులందరికీ కూడా గౌరవిస్తూ మరి ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిస్తూ మరి బీద వాళ్ళకి బట్టల పంపిణీ కూడా చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని నేను వృద్ధా భక్తిగా మరి ముస్లిం సోదరు వాళ్ళందరికీ రంజాన్ తోఫా ఇస్తున్నా. దాన్ని స్వీకరించి మరి మా కేసీఆర్ గారికి దువా చేయాలి, కేటీఆర్ గారికి దువా చేయాలని, అదేవిధంగా నాకు కూడా దువా చేయాలని శక్తిని మరి అల్లా ద్వారా ప్రసాదిస్తే భవిష్యత్తులో ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసి ముస్లింలకి ప్రజలందరికీ సేవ చేసే అదృష్టం కలుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నా. సంపన్న వర్గాలకు పనిచేస్తున్నాడు కనుక ఆయనకి రాబోయే కాలంలో భారత ప్రధాని కావాలని, అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మీరు మంచి పవిత్రమైన మనసుతోటి మరి దువా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వర్గంలోని మంథని గ్రామ పంచాయతీ పెద్ద మసీదులో ఈనాడు ప్రార్థన చేయడం జరిగింది. మరి రంజాన్ మాసం సందర్భంగా, పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల గౌరవాన్ని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బిస్మిల్లా మసీదులో ఇఫ్తార్ విందులో కోమిరెడ్డి కరంచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి కోమిరెడ్డి రాములు కొన్ని రోజుల క్రితం మరణించడంతో ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరిపిన ముస్లింలకు తాను రుణపడి ఉంటానని అన్నారు. కోమిరెడ్డి రాములపై ఎలాంటి ఆత్మీయత, అభిమానం చూపించారో కోమిరెడ్డి కుమారులమైన మా ముగ్గురిపై కూడా మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసము తమకు, తమ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు ఇవ్వాలని కోమిరెడ్డి కరంచంద్ అల్లాను వేడుకున్నారు. आपके दिल में रखिए, हमारे लिए भी दुआ कीजिए और हम आपसे ये कहना चाहते हैं कि जिस ढंग से वो मुसलमानों के लिए खड़े हुए थे, जिस ढंग से मुसलमान भाइयों के लिए वो लड़ते थे, मैं कसम खा के ये कहता हूँ कि हमारे 3 भाई, हमारी परिवार जो है सदा आपके सेवा में रहेंगे. जब भी आपको कोई भी मुश्किल हो, कोई भी मुसीबत हो, हम आपके साथ खड़े रहेंगे और आपसे में हमारे को ये उम्मीद है कि आप भी हमारे साथ सुख में दुख में खड़े होंगे. और मैं और एक चीज़ कहना चाहता हूँ, एक कहावत है, जो सुख में साथ देते हैं ना वो रिश्ते होते हैं, जो दुख में साथ देते हैं वो फरिश्ते होते हैं.
और इसमें कोई गुंजाइश नहीं है कि आप सब फरिश्ते हो, आप सब हमारे दुख के साथ खड़े थे। जब उनकी बॉडी आई थी पूरे मुसलमान रात भर बैठे थे उनके साथ। वो दूसरी जुम्मा थी शायद, नहीं दूसरी जुम्मा थी। जुम्मा होने के बावजूद भी आप उनके जो अंतिम यात्रा था उसमें आप शामिल हुए और हमारे को बहुत खुशी हुई आपको आज ये इफ्तार और ताम देखकर। और मैं फिर से एक बार ये कहना चाहता हूँ, पूरी ज़िंदगी भर हमारे से जितना हो सकता है हम आपके लिए करेंगे और आप भी हमारे वालिद साहब के लिए हमारे लिए दुआ कीजिए। शुक्रिया। खुदा हाफिज़। खुदा हाफिज़। खुदा आज इफ्तार और ताम में जो हाज़िर हुए उन सबको मैं शुक्रिया अदा करना चाहता हूँ, तमाम दिल से शुक्रिया अदा करना चाहता हूँ। और मैं सबको शुक्रिया अदा करना चाहता हूँ इसलिए कि सब ने हमारे वालिद श्री कुमरेड्डी रामुलु जनाब साहब के आत्मा के शांति के लिए दुआ किया, उसके लिए भी मैं शुक्रिया अदा करना चाहता हूँ। और सबसे अहम बात ये, కర్నూలు జిల్లాలో టీడీపీ వైఎస్ఆర్ పార్టీ ప్రత్యర్థుల సవాళ్లకు ప్రతి సవాళ్లు వేడెక్కిస్తున్నాయి. టీడీపీ నాయకుల రాజకీయ సవాలుకు మంత్రి గుమ్మనూరు జయరాం సై అంటున్నారు. ఇటాక కంపెనీ భూములను కొన్నది వాస్తవమేనని, తాము రైతు కుటుంబంలో జన్మించాను కాబట్టి కొన్నానన్నారు. మా జగనన్న పాలనలో రైతులకు సకాలంలో వర్షాలు కురిసి సిరుల పంటలు పండించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక అనావృష్టితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆలూరు గడ్డపై మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నీళ్ళు తాగద్దండి, మీసి మెలేసి బతకండి అనేది నేర్పించా మా బోయలకి. మా బోయలకి ఇంకోటి నేర్పించిన, సంపడం మార్పించినాను. ఎక్కడ చూసినా బోయలు చంపుతారంటారు కదా, ఆ చంపేది మాన్పించా. ఈరోజు మా బోయళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ కూడా అన్నదమ్ములుగా, మామ అల్లుళ్ళుగా ప్రతి గ్రామంలో కూడా మాకు ఇందుకైనా పరిపాలన ఏం కావాలా. ఈరోజు మాకు స్వతంత్రం వచ్చిందంటే, ఈరోజు బయట పడుకుంటున్నామంటే ఒక జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత హాయిగా ఉన్నాము, ఫ్యాక్షన్ ఎక్కడ లేదని చెప్పేసి మా బోయోళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. మాకు మా జయరాం బోయోడు ఏమి ఈక్కున్నా పర్వాలే, ఎక్కడ కూడా ఫ్యాక్షన్ పెట్టలేదనేది సంతోషంగా ఉన్నారు. లోకేష్కి ఇది మరొకసారి బుద్ధి చెప్పే రోజులు మా వాల్మీకులు ఉండాలని చెప్పేసి నీకు మరొక దొరికి ఆ రోజు 2006లో జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ దేవరకొండ జెడ్పీటీసీగా ఎవరికి ఇచ్చారు, ఎలా ఏం జరిగింది, ఏం ఫ్యాక్షన్ అయింది, ఆ దొరని ఎలా చంపారు అనే దానికి నేను నా నోటెంటి స్పష్టంగా నేను చెప్పలేను. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదే కారణంగా కూడా చిపిగిరి మండలంలో కూడా జడ్పీటీసీ తలపట్టించి ఒక ఫ్యాక్షన్ రగిలించాలని ఈ తెలుగుదేశం అయితేనేమి, అక్కడ కాంగ్రెస్ అయితేనేమి, ఇద్దరికి ఒక నాయకులకి పోటీ పెట్టి ఫ్యాక్షన్ ఆ దేవరకొండ మండలంలో ఎట్లా ఫ్యాక్షన్ రగిలి 430 ఎకరాలు ఆ టైంలోనే వాళ్ళు అమ్మారు. మరి ఆ 430 ఎకరాలు కొని మా బీసీలకి, మా బోయలకి పంచాలని చెప్పేసి మరొకసారి వాళ్ళ తరపున నీకు మొక్కి అడుకుంటున్నాను అక్క. 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదు. ఆస్పర్ భూములు అది ఇటినా కంపెనీకి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 430 ఎకరాలు ఒక భూస్వామి పెత్తందారులు అది ఆ రోజు 20,000తో తీసుకొని 430 ఎకరాలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ భూమికి వాళ్ళు ఏమి ప్లాంటేషన్ అనే ఉత్తరాఖండలో ఏప్రిల్ 14న జరిగిన ఏఎస్సీఎల్ ఇండియా అవెంజర్ పోటీలలో 26 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో బోరబండ బంజారానగర్ నివాసి మహమ్మద్ సాహెబ్ 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలుపొందారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలోని మహమ్మద్ షోయాబ్కు మెమోంటోతో పాటు శాల్వ కప్పి సన్మానించారు.
జూబ్లీహిల్స్ పోటీ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ యూసఫ్గూడలో దావతీ ఇఫ్తార్ నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సామరస్యాన్ని పెంపొందించేందుకు వి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన దావతీ ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్న శ్రీశైలం యాదవ్, వెంకట్ యాదవ్, పలువురు నాయకులు, యువకులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని గుర్తు చేసే వార్షిక సాంప్రదాయమైన దావతీ ఇఫ్తార్కు నవీన్ యాదవ్ బృందం ముస్లింలను స్వాగతించింది. ఈ కార్యక్రమంలో ఇతర వర్గాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఇతరులు, మీడియా ప్రతినిధులతో సహా 5,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకను విజయవంతం చేశారు. ఇమాం ఆధ్వర్యంలో నమాజు అనంతరము ఇఫ్తార్ విందుతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే రంజాన్ పవిత్రమైనటువంటి మాసంలో మైనార్టీ సోదరులు ఒక పొద్దు ఉంటూ అంటే ఉపవాసం ఉంటూ వాళ్ళ యొక్క ఉన్నటువంటి కష్టాలు పోవాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి, సమాజం బాగుండాలని చెప్పి ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉంటూ అల్లాని ప్రార్థిస్తున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తూ ఉంటారు మైనార్టీ సోదరులు. ఈ రోజు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అటువంటి వారందరికీ కూడా రోజాలు ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక పూట భోజనం మనము పెట్టాలనే ఒక ఆలోచనతో ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరం ఏకమై ఈ రోజు దావతే ఇఫ్తార్ని చేసుకోవడం జరుగుతుంది. అందరు కూడా పెద్ద సంఖ్యలో జనం రావడం చాలా సంతోషంగా భావిస్తాను. అందరు కూడా ఎవరైతే కోరికలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, సమాజం బాగుండాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని ఉన్నటువంటి వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాలని చెప్పి నేను కూడా భగవంతుని అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచాల కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడి ఆవు, బర్రె మృతి చెందాయి. కోటయ్య గారి రమేష్ రెడ్డికి సంబంధించిన ఆవు, శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన బర్రె పిడుగుపాటుతో మృతి చెందాయి. సుమారు 1,40,000 రూపాయల నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రాత్రి ఉరుము వర్షాలకు బర్రె చనిపోయింది. 80,000 బర్రె నా బతికి ఆర్థిక బర్రె మిల్లి నాకు ఆర్థిక సాయం అందాలని కోరుకుంటున్నాను. గ్రామం మేము పాడి ఆవుల మీద బతున్నాం. మొన్న నెల రోజుల కొనుకొచ్చి ఈ పిడుగు వలన చనిపోయింది. మాకు ఏమైనా ఆర్థిక సాయం అందియాలని, మా జీవనోపాధి పశువుల మీదనే ఆర్థిక సాయం అందియాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల పొడి భూములకు హక్కు కల్పిస్తాం. ఇంద్రవెల్లిలో గిరిజనులకు హామీ ఇచ్చిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. సమాజ శాంతి భద్రతల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాంలు ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించామన్న గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్. సనత్ నగర్లో 8 ఏళ్ల బాలుడి హత్య, చంపేసి డ్రమ్ములో మృతదేహాన్ని పెట్టి నాలాలో పడేసిన దుండగుడు. అల్లా దీవెనలతో సీఎం కేసీఆర్ భారత ప్రధాని కావాలి. మసీదులో ప్రార్థించినట్లు తెలిపిన పీఎస్సీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.